కరీంనగర్లో బీజేపీ విజయడంకా మోగించింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కమర్ ఉన్నారు. సార్, మీరు విస్తృతంగా ప్రచారం చేసి కరీంనగర్ విజయంలో కూడా మీరు కీలక భాగస్వామిగా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది కరీంనగర్ డెవలప్మెంట్? కరీంనగర్లో మేయర్ ఎట్టి పరిస్థితుల్లో మన బీజేపీ వస్తుంది. అది మళ్ళీ ఫార్మాలిటీ డిక్లేర్ చేయడం. కాబట్టి కరీంనగర్లో బండి సంజయ్ గారి నాయకత్వంలో చాలా బాగా డెవలప్మెంట్ చేసి, అదే డెవలప్మెంట్ చేసింది పబ్లిక్ ఓటర్స్కు ఎక్స్ప్లెయిన్ చేసి సిటిజన్స్కు ఆ రిజల్ట్ రావడం అయింది. అది సంజయ్ గారు 1400 crores కరీంనగర్కు డెవలప్మెంట్ తీసుకొచ్చి డెవలప్ చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూగా కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా కరీంనగర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఓవరాల్గా కూడా స్టేట్ వైజ్ కూడా మనకు 25% ఓటింగ్ శాతం పెరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా పనిచేస్తే బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్కు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మైనార్టీ ప్లేస్లలో కూడా బీజేపీ చాలా పుంజుకుంది. కొన్ని సీట్లు కూడా బీజేపీ గెలిచింది. అంటే మైనార్టీలు కూడా బీజేపీ వైపు చూస్తారు అనుకోవచ్చు. ఆ ఇష్యూలో స్పెషల్గా కరీంనగర్లో మాత్రం అంతకుముందు కన్నా సీట్లు తగ్గి ఇప్పుడు 3 సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ మైనార్టీలలో త్రిపుల్ తలాక్ ఇష్యూ బండి సంజయ్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. దాంతో కొన్ని ముస్లిమ్స్ ఓట్లు కూడా కరీంనగర్లో బీజేపీకి పడ్డాయి. అదేవిధంగా మనం అన్ని స్టేట్ అంతా కూడా మనం ప్రచారం చేయగలిగితే మైనార్టీ ఓట్లు కూడా బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా సేమ్ కరీంనగర్ ఫలితాలు కూడా అవుతాయి అనుకోవచ్చా? లాస్ట్ టైం కూడా బీజేపీ 40 సీట్స్ వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్లో. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫోకస్గా పనిచేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తీసుకురావాలి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కు మెట్రో సిటీ కానీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గెలిచే ఛాన్స్ అది ప్రయత్నం చేస్తే తప్పకుండా సీట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీ పార్టీ కరీంనగర్లో ఏ విధంగా అయితే గెలిచిందో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అదే విధంగా పోటీ చేసి అదే ఊపులో కూడా జిహెచ్ఎంసీని కూడా మేము కైసం చేసుకుంటామని చెప్తున్నాం. అట్లాగే ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ను మాత్రం బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతారని చెప్పేసి ఎమ్మెల్సీ మల్కా కుమరే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.